యోహాను సువార్త 12వ అధ్యాయం 44వ వచనం నుంచి. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనాను నా మాటలు వినియు వాటి గై కొనకొండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఎలా అనగా నా అంతటా నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమేనని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నానను. ఈ అధ్యాయంలో ప్రభు ఈ చివరి ముగింపుగా ఈ చెప్పినటువంటి 7 వచనాలు మనం చదువుతున్నాం. దీనిలో అంతకు మునుపు 35వ వచనంలో చీకటి మిమ్మల్ని కమ్ము కొనకుండానట్లు మీకు వెలుగుండగానే నడువుడి, చీకటిలో నడుచువాడు దాని ఎక్కడికి పోతున్నాడో తెలియదు. 36వ వచనంలో మీరు వెలుగు సంబంధులుగానట్లు మీరు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచడం చెప్పాను. అంతకు మునుపు 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను. తర్వాత 1వ అధ్యాయంలో ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండును అని 4వ వచనంలోను ప్రభువు ఈ వెలుగును గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ మనం చదివినటువంటి 37వ వచనంలో ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ఈ విధంగా ప్రభువు చేసినటువంటి బోధ, చేసినటువంటి క్రియలు, తర్వాత వారితో వ్యవహరించుతూ వచ్చిన విధానం అంతయో కూడా ఆయన వెలుగని, ఆయన ఈ లోకమునకు మనను వెలుగుగా చూడగలగటానికి, మనం వెలుగులోనికి రావటానికి పంపబడిన వాడని వారందరూ గుర్తించాలని, విశ్వసించాలనేటువంటిది తండ్రి యొక్క అభీష్టం. కానీ వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదని రాయబడింది. తర్వాత 38వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఈ ప్రభువ మా వర్తమానం నమ్మిన వాడెవడు, ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగిన. కనుక ఆ దినాలలో ప్రవక్త అయిన యెషయా మరి దేవుని యొక్క దర్శనం తర్వాత ఏ విధంగా ప్రజలు దేవుడిని విడిచిపెట్టి అన్య దేవతలకు పూజలు చేశారో ఆ విషయాన్ని చూచిన వాడే మరి దేవుని దర్శించినటువంటి అనుభవంతో వారి ఎదుట యెషయా ప్రవక్త మాట్లాడినప్పటికీ వారెవరూ కూడా విశ్వసించలేదు. కనుక తర్వాత కాలంలో వారందరి మీద తీర్పు జరిగి వారందరూ కూడా మరి బబులోని దేశానికి దాసత్వంలోనికి వెళ్ళిపోయారు. ఇది 39వ వచనంలో కూడా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడుకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగజేసినాడు. అంటే అనేక క్రియలు జరిగించి అనేక సార్లు మాట్లాడినప్పటికీ వారు విశ్వసించకపోవటం చేత ఇక వాళ్ళు నమ్మరు అనేటువంటిది దేవుడు ఎప్పుడైతే వారి హృదయాలను చూశాడో అప్పుడు వారికి అంధత్వం కలుగజేసినట్లుగా పాత నిబంధనలోని యెషయా సమయంలో జరిగినటువంటి సంఘటనలు మన గమనానికి ప్రభువు తీసుకొస్తున్నాడు. అలా చెప్పినటువంటిది ఇప్పుడు ఇశ్రాయేలులకు వర్తించేటువంటి విషయాన్ని మనకి ప్రభువు మాట్లాడుతున్నాడు వారితోటి. అందుచేత 44వ వచనంలో యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుతున్నాడు. అంటే ఆ రోజులలో మరి యెషయా కాలంలో మరి ప్రభువునందు గనక దేవుని యందు విశ్వాసం ఉంచాలనేటువంటి దాన్ని మరి దేవుని ద్వారా వర్తమానాన్ని పొందిన వాడే యెషయా ప్రకటించుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు మరి స్వయంగా దేవుని కుమారుడిగా వారి మధ్యలో ఉండి తండ్రి యందు విశ్వాసించాలనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏ విధంగా అయితే ఆ రోజులలో అనేక మంది ప్రవక్తల ద్వారా వారు చీకటిలో నడుచుతున్నటువంటి విషయాన్ని గురించి, అంధకార సంబంధమైనటువంటి క్రియలు చేయుటకు ఆధారమైనటువంటి అపవాది అతని దూతలను పూజించేటువంటి విధంగా మారినటువంటి ఇశ్రాయేలు జీవితాలు, మరి ఆ దినాలలో యెషయా ద్వారా దేవుడు వారితో మాట్లాడినట్లుగా ఇప్పుడు ప్రభువు ఇశ్రాయేలుని గురించి మాట్లాడుతున్నాడు. చేత ఆయన ప్రభువు యెషయా కంటే అధికమైనటువంటి క్రియలు, మాటలు, తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలను గురించి మాట్లాడుతూ వచ్చినప్పటికీ వారు విశ్వాసం ఉంచలేదు. అందుచేత ప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుతున్నాడు. కనుక ఎవరైనా సరే
ఇప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాటలను బట్టి ఆయన యందు విశ్వసించినట్లయితే తండ్రి యందు విశ్వసించుతున్నట్లు అని చెప్తున్నాడు. పాత నిబంధన కాలంలో వారు ఆ విధంగా చేయలేదు. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో కూడా స్వయంగా దేవుడి కుమారుడిగా వచ్చి వారి మధ్యలో అనేక కార్యాలు జరిగించి బోధించినప్పటికీ కూడా వారి యందు విశ్వాసం ఉంచలేదు. కానీ ఆ చివరిలో కూడా ప్రభువు చెప్తున్నాడు, ఎవరైనా సరే నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నన్ను పంపిన తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నాడు. అంటే నిజమైన విధంగా వారు దేవుడిని ఎరిగిన వారుగా చేయబడతారు, గుర్తించబడతారు అనే విషయాన్ని ప్రభువు మాట్లాడుతున్నాడు. తర్వాత 45వ వచనంలో, నన్ను చూచువాడు నన్ను పంపిన వారిని చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చున్నాను అని ప్రభువు చెప్పాడు. ఇది నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుచున్నాడు, నన్ను చూచువాడు నన్ను పంపిన వారిని చూచుచున్నాడు. ఎందుచేతనంటే 49వ వచనంలో, ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కనుక తండ్రి ఏదైతే ప్రభువును బోధించమని మాట్లాడమని చెప్పి ఉన్నాడో ఆ విషయాలనే ప్రభువు ఇశ్రాయేలు వారందరితో కూడా మాట్లాడుతూ బోధిస్తూ వచ్చాడు. అందుచేత ఎవరైనా సరే ఆ మాటలను బట్టి విశ్వసించినట్లయితే అది నేను మాట్లాడలేదు, కానీ నన్ను పంపినటువంటి తండ్రి మాట్లాడమని చెప్పినటువంటి మాటలను నేను మాట్లాడి ఉన్నాను కనుక నా యందు విశ్వాసం ఉంచువాడు నన్ను పంపిన తండ్రి యందు విశ్వాసం ఉంచువాడు అని చెప్తున్నాడు. తర్వాత ఆయన బోధించినటువంటి బోధ, చేసినటువంటి క్రియలు ఇవన్నీ కూడా 46వ వచనంలో చూసినప్పుడు, నా యందు విశ్వాసువాడు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని చెప్పాడు. ఇప్పుడు ఆదాము చేసినటువంటి మొదటి తప్పు ఏదైతే తినకూడనటువంటి మంచి చెడు అనే జ్ఞానవృక్ష ఫలాన్ని తిన్నాడో అతని కన్నులు తెరవబడి ఈ లోక సంబంధమైనటువంటి అధికారి యొక్క ప్రభుత్వం కిందకి వెళ్ళిపోయి దేవుని యొక్క వెలుగులో నుంచి బయటికి వచ్చేసాడు. కానీ దేవుడు తన కృపను బట్టి మనము ఆ ఏదోను తోటలో దేవుని యొక్క సాంగత్యాన్ని కోల్పోయినటువంటి ఆదాము హవ్వలు వలె కాకుండా మరలా నిజమైన విధంగా దేవునితోటి సంబంధము సహవాసత కలిగి ఆయన వెలుగై ఉండినట్లుగా వెలుగులో నడవగలగటానికి మనకు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి ఈ లోకమునకు వచ్చాడు. ఇప్పుడు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు అంటే ఎవరైనా మన అందరం కూడా ఈ మంచి చెడు అనేటువంటి జ్ఞానవృక్ష ఫలం ఆధారంగా నడిచేటువంటి ప్రతిదీ కూడా చీకటి. అలా కాకుండా దేవుని సంబంధమైన జ్ఞానంతో నడవబడేటువంటిది వెలుగు. ఈ వెలుగు అనేటువంటిది దేవుని గురించినటువంటి మహిమా జ్ఞాన ప్రకాశమే. దానిలో గనక మనం నడుస్తున్నట్లయితే లోక సంబంధంగా ఆలోచించేటువంటి మన సొంత తెలివితేటలు ద్వారా ఏదైనా ఒక విషయాన్ని మంచిగా కానీ చెడుగా కానీ మనము ఈ లోక సంబంధమైనటువంటి వాటి ద్వారా ఆలోచించే ప్రతిదీ కూడా చీకటి అవుతుంది. అలా కాకుండా దేవుని యొక్క జ్ఞానం చొప్పున ప్రతిదీ కూడా దేవుని యొక్క ఉద్దేశాలు, మాటలు, ఆయన యొక్క స్వభావానికి ఆధారంగా నడిచేటువంటి ప్రతిదీ కూడా వెలుగవుతుంది. మన ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు దేవుని గురించినటువంటి స్వభావము, ఆయన ప్రవర్తన, ఆయన క్రియలు, ఆయన మాటలు వాటన్నిటిని గురించి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క బోధలో ప్రకటించాడు. అది గనక మనం గనక అర్థం చేసుకుంటే ఆయన ఏ విధంగా ఈ లోకమునకు వెలుగుగా ఉన్నాడో ఆ వెలుగులో నడవటం అంటే ఆయన చెప్పినటువంటి మాటలకు అనుసారంగా మనం నడవటం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అందుకని అది మాటి మాటికి ప్రభువు మాట్లాడుతున్న విషయాలు కనుక మనం ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం చొప్పున వాటి యొక్క తెలివితేటల చొప్పున కనుక నడుచుకున్నట్లయితే విశ్వాసంతో దేవుని యొక్క వెలుగును చూసి దేవుడు కోరిన విధంగా దేవుని యొక్క స్వభావానికి అనుసారంగా నడుచుకునేటువంటి అవకాశాన్ని కోల్పోతాం. ఇప్పుడు మనం దేవుని యొక్క ముఖార విందాన్ని చూసి ఆయన స్వభావాన్ని గుర్తెరిగి ఆయన మాటలను వింటూ ఆయన ద్వారా నడిపించబడటం అనేటువంటిది వెలుగు. అలా గనక ఎవరైనా కనుక నడవకపోతే 47వ వచనంలో చెప్తున్నాడు, ఎవడైనాను నా మాటలు వినియు వాటిని కొండైన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకి వచ్చి తిని. సో ఇదే అంశాన్ని మన ప్రభు 3వ అధ్యాయంలో కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ మరి లోకమును రక్షించుటకు వచ్చినాడు. కనుక ఆయన మొదటిసారి వచ్చినప్పుడు లోకమునకు తీర్పు తీర్చేటువంటి వాడుగా రాలేదు.
ప్రభువు సమస్తమైనటువంటి తీర్పును తన కుమారుడికి అప్పగించున్నాడు అనేటువంటిది యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా చదువుతాం. కానీ ఆయన ఇప్పుడు తీర్పు తీర్చడు. ఇప్పుడు ఆయన ఈ వెలుగును గురించి, దేవుని మాటలను గురించి, దేవుని స్వభావాన్ని గురించి, దేవుడు ఏ విధంగా మనందరితోటి వ్యవహరించాలని కోరిక కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళికను గురించి మనకు తెలియజెప్తూ వచ్చాడు. అందుచేత ఆయన ఇప్పుడు తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉండడు. 48వ వచనం, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపిన వానికి తీర్పు తీర్చువాడు ఒకటి కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. కనుక ఇప్పుడు నేను తీర్పు తీర్చను, కానీ అంత్యదినమున మనందరం కూడా, విశ్వసించిన వారందరూ కూడా ధవళ సింహాసనం ఎదుట నిలబడవలసి వచ్చిన సమయం వస్తుంది. వచ్చినప్పుడు ఆయన అందరికీ తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. దేని ఆధారంగా ఆయన తీర్పు తీరుస్తాడు అంటే, కుమారుని యందు విశ్వసించారా, ఆయన చెప్పిన మాటలు విన్నారా, ఆయన వెలుగును మీరు తెలుసుకున్నారా, తెలుసుకొని ఆయన యందు విశ్వసించారా అనేటువంటి దానికి ఆధారంగా తీర్పు తీర్చబడుతుంది. అది 16వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని 16వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసముంచలేదు కనుక పాపమును గూర్చియు, అది లోకులు మరి కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచలేదు కనుక అది పాపము కనుక తండ్రి దానిని గురించి తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. అంతవరకు కుమారుడు తీర్పు తీర్చడు. కనుక ఇప్పుడు ఆ తీర్పు సమయం ఇంకా నువ్వు రాలేదు కనుక ఎవరైనా నిజమైన విధంగా ప్రభువుని ఏ విధంగా ఎరగాలో, ఆయన మాటలు వినాలో, ఆయన మాటలు విని ఆ వెలుగులోనికి రావాలో, ఆ విధంగా కనుక రాకపోయినట్లయితే ఆ విధంగా రమ్మనమని ప్రభు ఇప్పుడు కూడా అందరికీ విజ్ఞాపన చేస్తున్నాడు. 49వ వచనం, నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. మొదటి నుంచి ఆయన జరిగించినటువంటి 3.5 సంవత్సరాల పరిచర్య అంతటిలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు, తర్వాత చెప్పబడవలసినటువంటి బోధ అంతయు కూడా తండ్రి తనకు ఏదైతే ఆజ్ఞ ఇచ్చున్నాడో దాని ప్రకారంగా ఆయన జరిగించున్నాడు. ఈ విషయాలు 8వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలో కూడా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఆ చెప్పబడినటువంటి దాన్ని అంతటినీ కూడా, అంటే తండ్రి లోకమును ప్రేమించి కుమారుడిని ఈ లోకమునకు పంపించున్నాడని, ఆయనను రక్షకుడిగా పంపిన్నాడని, ఆయన ద్వారా మనం వెలుగును తండ్రిని చూడగలిగేటట్లుగా చేసి ఉన్నాడని, ఆయన యందు విశ్వాసం ఉంచాలనేటువంటిది మొత్తం అంతటిని కలిపి మనం ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ అని మనం అనుకోవచ్చు. ఆ ఆజ్ఞ అది నిత్య జీవమని నేను ఎరుగుదును. అంటే కుమారుని యందు విశ్వాసం ఉంచడం అనేటువంటిదే నిత్య జీవం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు. కనుక ఆయనలో జీవముండెను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు మరి మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. కనుక ఆయన మనకు అనుగ్రహించుతున్నటువంటి జీవము అది నిత్య జీవం అనేది దేవుని సంబంధమైనది, పరలోక సంబంధమైనది, మహిమ కలిగినటువంటిది. తరువాత ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దాని మీద జయించడానికి ప్రభావము కలిగినటువంటిదిగా ఉన్నది. కనుక 50వ వచనంలో చెప్తున్నాడు, మరియు ఆయన నిత్య జీవమని ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను ఆయనను. ఇంతవరకు కూడా ఆయన ఇంకా ఒక రోజు తర్వాత అప్పగించబడబోతున్నాడు అనే విషయాన్ని గుర్తెరిగినప్పటికీ కూడా వారందరూ కూడా విశ్వాసం ఉంచాలనేటువంటి ఎంతో భారంతో నిజమైన విధంగా దేవుడు పంపిన తన కుమారుడైన యేసుక్రీస్తుని ఎరిగి వెలుగులోనికి వచ్చి రక్షణ పొందాలనేటువంటిది, రక్షణ ద్వారా నిత్య జీవాన్ని వారు తెలుసుకోవాలనేటువంటి ఆశతోటి ఈ పరిచర్యను ఈ 12వ అధ్యాయంలో ముగింపులో మాట్లాడుతున్నాడు. ఎవరైనా నిజమైన విధంగా దేవుడిని ఈ విధంగా ఎరిగి ఉండకపోయినట్లయితే ఆయన మనందరినీ పిలుస్తున్నాడు. ఎరిగినటువంటి వారు, విశ్వాసం ఉంచిన వారు వెలుగులో నడవాలని కోరుతున్నాడు. అలా నడుస్తున్న వారు ఆ దేవుని జీవం ద్వారా నడిపించబడాలని కోరుతున్నాడు. ఆ విధంగా మనము తీర్పులోనికి రాకుండా మరి దేవుని సంబంధమైన క్రియలను, దేవుని స్వభావానికి అనుసరించినటువంటి ప్రవర్తనను కలిగి దేవుని మహింకరంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు జీవించగలుగుతారు. దేవుడు ఈ వాక్యమును మన కొరకే ఆశీర్వదించును గాక.